బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిర్ణీత అర్హతలున్న వారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్ నమూనా పత్రాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రైట్గా తెలంగాణ ప్రభుత్వం కీలకమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నిర్ణీత అర్హతలున్న వారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రకటనలో తెలియజేశారు. అప్లికేషన్ నమూనా పత్రాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు కొంతమంది సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంది? ఎస్ రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని పూర్తిగా పారదర్శకంగా పరిపాలన అందించే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తుంది. అందులో భాగంగా చైర్మన్ పదవులు కానీ నామినేట్ పదవులు గత ప్రభుత్వాలు నామినేషన్ పద్ధతి ద్వారా తీసుకునే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు. తద్వారా పూర్తిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపభూయిష్టంగా మారిన విషయం మనకు తెలిసిందే. అటువంటి పునరావృతం కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం చాలా పారదర్శకంగా నిలుస్తుందని కూడా స్పష్టం చేయవచ్చు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండే విధంగా వారి యొక్క హైలీ క్వాలిఫికేషన్స్, అదే విధంగా వారి యొక్క నిజాయితీ, ఇతరత్ర సంబంధించినటువంటి విజిలెన్స్ సంబంధించి ఎటువంటి అవి లేకున్నటువంటి మరకలేనటువంటి వాళ్ళు, రాజకీయ ప్రమేయం లేని వారు ఎవరైనా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యుల యొక్క ఎంపిక ఉంటుందనే కూడా బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది అత్యంత ప్రాధాన్యత గల విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో నామినేషన్ చైర్మన్ అదేవిధంగా మెంబర్స్ అన్ని కూడా రాజకీయ ప్రోద్బలంతో నామినేషన్ చేసేవారు. దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రజల దగ్గర నుంచి ప్రజల ద్వారానే మొత్తం పూర్తి స్థాయిలో వారికి నమ్మకమైన వ్యక్తులు ఉండే విధంగా ప్రజలకు ఎవరైతే కోరుకుంటారో, నిరుద్యోగులు ఎవరైతే కోరుకుంటారో ఎవరైనా చైర్మన్ ఎన్నుకునేటువంటి వెసులుబాటును అత్యంత ప్రజాస్వామికబద్ధంగా ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క దాన్ని ఇప్పుడు తీసుకురావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగ వర్గాల్లో అదేవిధంగా నిరుద్యోగ వర్గాల్లో చాలా ఆశాజనకమైనటువంటి వార్తగా చెప్పవచ్చు. చైర్మన్ కానీ విధంగా 11 మంది సభ్యులు, అంటే చైర్మన్ తో పాటుగా 11 మంది సభ్యులు కాలు కాను నోటిఫికేషన్ జారీ చేయవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ నెల 18 తారీఖు వరకు సాయంత్రం 4 గంటల వరకు ఎవరైనా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చని, వారి యొక్క విద్యార్హతలు, ఎక్స్పీరియన్స్, అదేవిధంగా డిగ్రీలో పొందినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రకారంగా సెర్చ్ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో వారిని చైర్మన్ అదేవిధంగా మెంబర్లను ఎన్నుకుంటామని కూడా ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో జారీ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా ప్రాధాన్యత కూడా అంశంగా చెప్పవచ్చు. చైర్మన్ అదేవిధంగా మెంబర్లకు సంబంధించిన వాళ్ళు అకాడమిక్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి, మంచి డిగ్రీ పట్టాలో డిగ్రీలో మంచి మార్కులై ఉండాలి, వారికి ఎటువంటి విజిలెన్స్ కానీ ఇతరత్ర అవినీతి మరకలు లేకుండా ఉన్నటువంటి వారికి సెర్చ్ కమిటీ కూడా వారిని ప్రమోట్ అంటే వారిని ఎంపిక చేస్తుందని కూడా నోటిఫికేషన్ లో జారీ చేస్తుంది. సో నిరుద్యోగులు కానీ లేకపోతే మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తెలంగాణలో విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చేటువంటి వారు ఎవరైనా దీన్ని అప్లై చేసుకునే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలోనే చాలా ప్రథమం అని చెప్పవచ్చు. ఇప్పటికరికి యూపీఎస్సీ కానీ లేకపోతే యూపీఎస్సీ తరహాలో కేంద్రంలో యూపీఎస్సీ ఉంది, రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానీ ఇతరత్ర రాష్ట్రాల్లో ఆయా సంబంధించిన సర్వీసులు ఉంటాయి. గతంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతిఫలం కాకుండా ఈసారి డెమోక్రాటిక్ గా రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెల 18 తారీఖు 4 గంటల వరకు ఎవరైనా ఆన్లైన్ ద్వారా చైర్మన్ అదేవిధంగా సభ్యుల యొక్క వారి యొక్క విద్యార్హత సంబంధించిన పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పింది. వారందరినీ కూడా స్క్రీనింగ్ చేసి వారి యొక్క అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ లో జారీ చేసింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.